వందనాలండి. దేవుని కృపతో, దేవుని దయతో చాలా దినముల తర్వాత మరలా మీ ముందుకు ఈ విధంగా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రిప్షన్ చేయండి. ఇంతకుముందు చెప్పాను మీకు అందరికీ, నేను లైవ్ కొంతమందికైనా సరే ఈ జీవిత కాలంలో సత్యాన్ని పంచాలని ఒక ఆశతో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఒక మనవి చేస్తున్నాను. షేర్ చేయండి. అంతేకాదు మీ యొక్క కామెంట్ కూడా తెలపండి. ప్రియమైన వాళ్ళ ఏదైనా సరి చేసుకునే ఒక తత్వము మీలో ఉండాలి బ్రదర్ అంటే ఖచ్చితంగా సరి చేసుకోవడానికి అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తాను. ఓకేనండి? ఓకే, మంచిది. ప్రియమైన వాళ్ళరా, గత ఒక వారం రోజుల కిందట ఒక అంశం మీ ముందు నేను తీసుకొని రాగలిగాను. ఏంటిది ఆ అంశం అంటే, నేను మీ వంటి వాడినైతేనే మీరు నా వంటి వారు అయితిరా అని ఒక వచనంతో కూడుకున్న భావాన్ని మీ ముందుకు నేను రాగలిగాను. ప్రియమైన వాళ్ళరా, మళ్ళీ ఆ భాగాన్ని రెండవ భాగముగా మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొదటి భాగం చెప్పాను, రెండవ భాగం కూడా పరిపూర్ణముగా చెయ్యాలని ఒక ఆశ, ఒక ఆలోచన. మళ్ళీ ఈ యొక్క ఆలోచన దేవుడు ఇచ్చాడు కాబట్టి మీ ముందుకు నేను ఈ మరొక అంశం రెండవ భాగం మీ ముందుకు నేను తీసుకొని రాగలిగాను. దేవుని వాక్యము నేను చదివే కొద్దీ, నేను ఆలోచన చేసే కొద్దీ ఆయన మాటలు భాగాలకు విభజించుకొని పోవడం జరుగుతుంది తప్ప ఇది ఇప్పటి వరకు సరిపోతుందనే ఒక అంశం మాత్రము నిలబడలేకపోతుంది. ప్రియమైన వాళ్ళ, మీకు అందరికీ తెలుసు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆత్మఫలముల గురించి ఉన్నాయి కదండి. 9 ఆత్మఫలముల గురించి దాదాపు 15 భాగాలు మీకు చెప్పాను. నేను 15 భాగాలు మా సంఘంలో చెప్పాను. ప్రియమైన వాళ్ళ, యూట్యూబ్ ఛానల్లో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దీర్ఘశాంతం గురించి ఒకటి ఉంది, ఒకటి సమాధానం అనే దాని గురించి ఒకటి ఉంది. ప్రియమైన వాళ్ళ, సమాధానం అనేది 2 భాగాలుగా చేశాను. అది ఇంకా మీ ముందుకు నేను తీసుకొని రాలేదు. కాబట్టి దయచేసి వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియమైన వాళ్ళారా, చూద్దాం ఏమంటున్నాడు అక్కడ పౌలు గారు. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని గనుక మీరు నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇదే మన యొక్క అంశము యొక్క 2వ భాగం. ప్రియమైన వాళ్ళారా, ఇంతకుముందు చెప్పాను, ఇంట్రొడ్యూస్ చేశాను. అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్య ఏ విధంగా నడిచింది అని ఒకవేళ మీ ముందుకు చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, అయినా కూడా మరొకసారి మీ ముందుకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటిది నేనంటే, ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడుగా నిలబడితే, క్రైస్తవ ప్రపంచానికి అపోస్తలుడైన పౌలు గారు ఒక వెన్నెముకలాగా నిలబడతాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటున్నానండి ఆ మాట? అపోస్తలుడైన పౌలు గారు ఒక ఆత్మను రక్షించాలంటే ఏం చెయ్యాలి అని తాను రాసిన 14 పత్రికలో మనకు క్లుప్తంగా మనకు బోధించడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, సువార్త పరిచర్యకు వెళ్ళిపోతే అక్కడ ఆటంకాలు జరుగుతుంటే ఆ ఆటంకాల మధ్యలో సువార్త పరిచర్య ఎలా తీసుకుని వెళ్ళాలి అని దాని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఆ 14 పత్రికలో మనకు నేర్పిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా బాగా చెప్పాలంటే, ప్రభువును నమ్ముకొని విశ్వసించి దేవుని యొక్క పరిచర్యలో సహకారులుగా ఉంటున్న వారిని ఇంకా గొప్పగా ప్రభు పరిచర్యలో ప్రోత్సహించుకుంటూ సంపూర్ణంగా చేయటానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఆ పత్రికలు ఖచ్చితంగా ఓదార్పునిస్తాయి. ప్రియమైన వాళ్ళరా, చూడండి, అలాంటి పత్రికలు పౌలు గారు రాశాడు. మరొక అదే పత్రికలో యొక్క సారాంశం మనం గుర్తు చేసుకుంటే, ఆ 14 పత్రికల సారాంశం మనం పసిగడితే, ప్రభు పరిచర్యలో ఏ విధంగా వినయం కలిగి ఉండాలి, ప్రభు పరిచర్యలో ఏ విధంగా మనం విధేయత కలిగి ఉండాలి, సంఘములో ఏ విధంగా విధేయత కలిగి ఉండాలి, సేవకునికి ఏ విధంగా విధేయత కలిగి ఉండాలి, సమాజంలో ఏ విధంగా గౌరవించే విధంగా ఉండాలని ఆ 14 పత్రికలు మనకు నేర్పిస్తాయి. ప్రియమైన వాళ్ళ, అంత గొప్ప పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. ప్రియమైన వాళ్ళ, అలాంటి పత్రికలు, కఠినమైన పత్రికలు 2 ఉన్నాయి. ఇంతకుముందు ఎన్నోసార్లు మీకు నేను చెప్పాను. ఆ పత్రికలు ఏవంటే, రోమిలకు రాసిన పత్రిక,
అలాగే రెండవ పత్రిక గలితీలకు రాసిన పత్రిక, ప్రియమైన వాళ్ళరా. ఈ 2 పత్రికలు చాలా కఠినమైనటి, ప్రియమైన వాళ్ళ. ఎంత కఠినమైనవంటే అధ్యాయాలు చదువుతుంటాం కానీ అధ్యాయాలు అయిపోతుంటాయి కానీ దాని యొక్క సారాంశం మనకు గుర్తుకు రాదు, ప్రియమైన వాళ్ళరా. ఆలోచన చేయడానికి రాదు. అలాంటి పత్రికలలో ఒక అధ్యాయమును ఒక వచనము మీకు నేను 2 భాగాలకి చేసి అంటే మీరు ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు గారు ఎంత లోతుగా చెప్తాడు వాక్యాలను. అందుకే ఇలాంటి మాటలు పట్టుకొని పేతురు గారు అన్నాడు మనకు, అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలు సామాన్యులకు అర్థం కాదంట, అది చాలా కఠినంగా ఉంటాయంట, చాలా లోతుగా ఉంటాయంట అని పేతురు గారే సెలవిచ్చాడు, ప్రియమైన వారు. మనకు పేతురు గారే సెలవిచ్చాడు మనకు. అలాంటి పత్రికల్లో గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. చూడండి, 2వ భాగముగా ఏమంటున్నాడు ఆయన అంటే, నా సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని, మీరు నా వంటి వారు అయితిరా. ఏంటండి, ఒక వినూతాత్మకమైన, ఒక ఆలోచనకరమైన, ప్రభు యొక్క మనసును తెలుసుకోవడానికి, లోతుగా తీసుకుని వెళ్ళటానికి ఈ మాటలు మనకు ఉపయోగపడతాయి. చూడండి ప్రియమైన వాళ్ళగా, ఇంతకుముందు మీకు చెప్పాను పౌలు గారు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు మీకు నేను చెప్పాను, ప్రియమైన వాళ్ళరా. ఒకప్పుడు ధర్మశాస్త్రానికి లోబడిన వాడు, ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రంలోనే నిత్య జీవం ఉందని గ్రహించుకున్నవాడు ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు, ప్రియమైన వాళ్ళరా. అలాంటి పౌలు గారు ఆ ధర్మశాస్త్రంలో చాలా గొప్ప పరిచయం చేసిన వాడు. తన యొక్క సమ వయసులో కలిగిన వారు ఉంటే ఆ సమాన వయసు కలిగిన వారిలో పౌలు గారి కంటే సౌలు గారి కన్నా మించిన వాక్య ధ్యానం చేసేవారు ఎవరు లేరంట, ప్రియమైన వాళ్ళ. అంత గొప్పగా వాక్య ధ్యానం చేసేవారంట. చూడండి, ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అంత గొప్పగా ధ్యానం చేసేవాడంట. చూడండి, అలాంటి పౌలు గారు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఏ విధంగా తాను పరిచయం చేయడానికి ముందుకొచ్చాడో మరొక విధంగా మనం ఆలోచన చేద్దాం, ప్రియమైన వాళ్ళగా. చూద్దాం. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 9-10 వచనాలు అనుకుంటాం, ప్రియమైన వారు. ఒకసారి చూడండి. నజరేయుడైన యేసు నజరేయుడైన యేసు నామమున విరోధముగా అనేకమైన కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలాగనే చేసి తిని. నేను ప్రధాన యాజకులని నేను ప్రధాన యాజకుల వలన అధికారమును పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేయించి వారిని చంపించేటప్పుడు నేను వారిని చంపమని సమ్మతించాను అంటున్నాడు. చూడండి ప్రేమ, ఎవరు ఏంటంటే ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నా చూడండి. ఒకప్పుడు నా జీవితం తెలిసి అగ్రిప్పరాజు గారు, ఇది అగ్రిప్ప గారి గురించి మాట్లాడుతున్న మాట, ప్రియమైన వాళ్ళ. అగ్రిప్పరాజు గారు ఒకసారి నా బయోడేటా తెలుసా, నేను ఏం తెలుసా, నేను ఒకప్పుడు ధర్మశాస్త్రానికి లోబడిన వాని, గమాలీయుల పాదాల దగ్గర గొప్పగా పాండిత్యాన్ని సంపాదించుకున్నవాని నేను. అలాంటి వాడుగా ఉన్న నేను ఒక నూతన బోధ ఈ లోకానికి వచ్చిందని, ఈ నూతన బోధ నేను తిరస్కరించాలని, ఖండించాలని, వాస్తవాలు ఏమీ తెలియకపోయినా ఖండించాలనుకున్నాడు, పునాదులతో సహా పికలించాలనుకున్నాడు, ప్రియమైన వాళ్ళరా. ఎవరు? ఈ సౌలు గారు, ప్రియమైన వాళ్ళరా. మళ్ళీ అలాంటిగా ఉన్న నేను అని చెప్తున్నా చూడండి. ఒకప్పుడు నేను ఎలా ఉన్నా తెలుసా? యేసు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తుంటే, ఎవరైనా ప్రభువును నమ్ముకున్న వారైతే అనేక విధాలుగా నేను వారిని హింసించే విధంగా ఉన్నాను, బాధ పెట్టే విధంగా ఉన్నాను, చంపటానికి కూడా నేను సమ్మతించే వాడిగా ఉన్నాను అగ్రిప్పరాజు అని చెప్తున్నా చూడండి, ప్రియమైన వాళ్ళ. అంతేకాదు, సమాజ మందిరాలలో వెళుతూ ఏ నోటితో ప్రభుని స్తుతిస్తున్నారో అదే నోటితో ప్రభును దూషించడానికి బలవంతం చేశానంట. చూడండి, ఇదే మాటల్లో చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇదే మాటలు నేను బలవంతం చేశాను. దేనికోసం తెలుసా? ఆ యేసును దూషించు, ఆ యేసును మంచివాడు కాదని నువ్వు ప్రకటించు అనే విధంగా సౌలు గారు చేసిన కార్యక్రమాలు, ప్రియమైన వాళ్ళరా. అలా ఉన్నాను నేను ఒకప్పుడు. అలాగ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇంకా గొప్పగా నేను హింసించాలని, ఆయన పరిచర్యను నామరూపకాలుగా లేకుండా నేను చెయ్యాలని
తను ఏం చేశారు తెలుసా? రోమా సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి పత్రికలు తీసుకుని వచ్చి అందరికి చంపాలనుకున్నాడు. ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో దమస్కా మార్గం దగ్గర, అగ్రపరాజా మీరు వినండి, దమస్కా ప్రాంతం దగ్గర సూర్యుని కంటే తేజస్సు, చంద్రుడి కంటే తేజస్సు, ఒక మహిమ నాకు కనబడింది, ఒక వెలుగు నాకు కనబడింది. ఆ వెలుగులో గురించి ఒక స్వరం నాకు వినబడింది. అగ్రపరాజా ఏమో తెలుసా? సౌలా, సౌలా, నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావు సౌలా అని స్వరం వినబడింది. ఎవరు నీవు అంటే, నువ్వు హింసించుచున్నా యేసును అన్నాడు. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆ స్వరం విన్నానో, ఎప్పుడైతే ఆ యొక్క వెలుగును చూశానో, అప్పుడు నాకు అర్థమైంది, అగ్రపరాజా ఆయనే లోకరక్షకుడు నాకు అర్థమైంది. ఆయనే లోకరక్షకుడుగా నాకు అర్థమైంది. అప్పుడు నేను ప్రభువును స్వీకరించాను. నేను ప్రభువును స్వీకరించాను, బాప్తిసం తీసుకున్నాను. ఎవరినైతే నేను హింసించాను, ఎవరినైతే నేను నామరూపగాలుగా లేకుండా చెయ్యాలనుకున్నానో, ఆ నామాన్ని నేను 10 మంది కాదు, ఈ ప్రపంచానికి ప్రకటించడానికి నేను సంసిద్ధమవుతున్నాను అగ్రపరాజా అని మాట్లాడుతారు. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాడు మనం చూస్తున్నాము. ఒకప్పుడు మనం కూడా అలాగే కదా ఉండింది. చీకటిలో ఉన్నాము, ఆశ్చర్యకరమైన వెలుగులో లేని వారిగా ఉన్నాము. అలా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షకుడుగా స్వీకరించిన తరువాత ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఆయన ఎలా ఉన్నాడు, ఈ రెండు వేరియేషన్ చేసుకుంటూ మనం ముందుకు వెళుతున్నాం అనుకోండి ప్రేమైన వాళ్ళరా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితము చాలా గొప్పగా కనబడుతుంది. మన యొక్క ఆధ్యాత్మిక జీవితము గొప్పగా కనబడుతుంది ప్రేమైన వాళ్ళరా. కాబట్టి ముందుకు కొనసాగుదాం. దేవుని నామానికి మహిమకరంగా మనం ముందుకు కొనసాగుదాం ప్రేమైన వాళ్ళరా. దేవుని నామానికి మహిమపరిచే విధంగా మనం ముందుకు కొనసాగుదాం ప్రేమైన వాళ్ళరా. చూద్దాం ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం ప్రేమైన వాళ్ళరా. అందరు తీశారా? మీరు తీస్తున్నారని నేను నమ్ముతున్నాను. 15వ అధ్యాయము 9వ వచనం ప్రియమైన వాళ్ళరా, ఏలయనగా నేను అపోస్తులు అందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుగా పిలువబడుటకు యోగ్యులను కాను అనే ఒక భావాన్ని మనకు తెలియపరచడం చూస్తున్నాం ప్రేమైన వాళ్ళరా. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటని అలా మాట్లాడుతున్నాడు? ఏంటండి అలా మాట్లాడుతుంది? ఏమంటున్నాడు? ఏలయనగా నేను అపోస్తులు అందరికంటే తక్కువ వాడని అంటున్నాడు. దేనిలో తక్కువ వాడు? వయసులో తక్కువ వాడా? చెప్పండి ప్రియమైన వాళ్ళరా, దేనిలో తక్కువ వాడు? అంటే ఏమైనా 4-5 ఆత్మలు రక్షించిన వాడా? అందులో తక్కువ వాడా? పరిచర్య విధానంలో పేతురు గారి కన్నా, అపోస్తులు గారి కన్నా, వాళ్ళందరికన్నా ఈయన ఏమైనా పరిచర్య తక్కువ చేశాడా? కాదు కదా. మనకి అందరికి తెలుసు కదా ప్రేమైన వాళ్ళరా. 14 పత్రికలు రాసినవాడు పౌలు గారు. అంతేకాదు 3 ఖండాలకు తిరిగి అనేకమైన సంఘాలను కట్టినవాడు, అనేకమైన సంఘాలలో సేవకులుగా నియమించినవాడు, అనేకమైన సంఘాలలో ఆధ్యాత్మికంగా అనేకులకు పురికొల్పించడానికి, వారిని ప్రభు నామములో మహిమపరచడానికి ఎంతగానో వాళ్ళ దగ్గర ఉండి వాక్యం నేర్పించి వెళ్ళిపోయిన వాడు ఈ అపోస్తలుడైన పౌలు గారు ప్రియమైన వాళ్ళరా. మరి అంత గొప్ప పౌలు గారు ఏమంటున్నాడు? అపోస్తులందరికంటే నేను తక్కువ వాడను. దేనిలో తక్కువ వాడవు? స్వస్థతలు చేసే విధానం తక్కువ వాడవా? పేతురు గారు అపోస్తులు కొద్ది స్వస్థతలు చేస్తే పౌలు గారు అనేకమైన స్వస్థతలు చేశారు ప్రియమైన వాళ్ళరా. అనేకమైన స్వస్థతలు చేశారు. ఎవరు? అపోస్తులైన పౌలు గారు. అంత గొప్ప అద్భుతాలు చేసుకుంటూ, అంత గొప్ప సూచక్రియలు చేసుకుంటూ, 14 పత్రికలు రాసుకుంటూ ఆయన పరిచర్య ఎలా ఉందో తెలుసా? నేను యోగ్యుని కాదండి, నేను యోగ్యుని కాదండి. ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళరా. ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళరా. నేను యోగ్యుని కాదు, అపోస్తులుగా పిలువబడక యోగ్యుని కాదు అంటాడు చూడు కింద కూడా. నేను అపోస్తులుగా పిలువబడడానికి నేను యోగ్యుని కాదు, నాకు అర్హత లేదు అనే భావన వ్యక్తం చేస్తున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళరా. అదే స్థితిలో, అదే స్థలంలో ఒకవేళ మనం ఉంటే ఇంకా మనం చెప్పకూడదు ప్రియమైన వాళ్ళరా. ఆకాశానికి నిత్యం లేచే విధంగా మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఆయన పరిచర్య ఎలా ఉంది? ఆయన పరిచయం ఎలా తగ్గించుకుంటున్నాడు? ఈరోజు దైవ సేవకులు ఎలా ఉండొచ్చు చూడండి ప్రియమైన వాళ్ళరా. గొప్పగా చెప్పుకుంటే గొప్పగా చెప్పుకునే విధంగా, డమ్మపులాడే విధంగా
ఈరోజు లేరంటారా చాలా మంది సేవకులు? ఏం అర్థమైందండి? మీరే చెప్పండి, ఏం అర్థమైతుంటే చెప్పండి వాళ్ళకు. ఆయన అంతగా తగ్గించుకుంటున్నాడు పౌలు గారు. నేను యోగ్యుని కాదు అంటున్నాడు. పౌలు గారి కంటే గొప్పవారా ఎవరైనా ఈ రోజు కాలంలో ఉన్న బోధకులు? కాదు కదండి. మళ్ళీ అలాంటప్పుడు ఆయనే అంత తగ్గించుకుంటుంటే మనం ఏ పాటి వారం చెప్పండి ప్రియమైన వాళ్ళరా. అందుకంటున్నాడు, సహోదరులారా నేను మీ వంటి వాడినైతేనే మీరు నా వంటి వారు అయితేరా. పౌలులాగా ఉండాలంటే చూడండి ప్రియమైన వాళ్ళు. అలా అన్నాడు, మీకు అందరికి తెలుసు అనుకుంటాను. నేను క్రీస్తుని పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి నడువుడి అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా. సామాన్యం ఆ మాట ఎవరు అనలేదు ప్రియమైన వాళ్ళరా. ఆయన అంటున్నాడు. ఎంత లోతుగా ప్రభువును ఆలోచన చేసి తండ్రి మనసు తెలుసుకొని ఆయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. బాగా మనసు పెట్టి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు పరిచయం చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాక్యం వింటున్న వాళ్ళు కావచ్చు, మనం ఎంత నేర్చుకున్నా మనల్ని మనం తగ్గించుకునే విధానం మనం ముందుకు పోవాలి ప్రియమైన వాళ్ళరా. అది పౌలు గారు చేసిన పరిచర్య. ఇంకొక మాట చూసుకుందామా? ఓకే, చూసుకుందాం ప్రియమైన వాళ్ళరా. ఇంకొక మాట కూడా మనము చూసుకుందాం. చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. 9వ అధ్యాయము 16వ వచనం ప్రియమైన వాళ్ళరా. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు నాకు అతిశయకారము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో చూడండి, అయ్యో నేను సువార్త ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ అని అంటుండ్రు. చూడండి ప్రియమైన వాళ్ళ ఎలా మాట్లాడుతున్నా చూడండి. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది, సువార్త ప్రకటింపవలసిన బాధ్యత నా మీద మోపబడింది, నాకు అతిశయకరము అసలు లేనే లేదు. సువార్తకు వెళితే అతిశయకరం ఏంటండి? ఈ రోజు కాలం ఇలా ఉన్నారు తెలుసా? సువార్తకి వెలిగి 4 ఆత్మలు కాపాడితే వాళ్ళు ఏమంటారు తెలుసా ప్రియమైన వాళ్ళరా? నేను ఇంతమందిని రక్షించాను, ఇంతమంది నేను కాపాడాను అని భావము వ్యక్తం చేస్తున్న వారు ఈరోజు వాక్యం చెబుతున్న మనలో లేరంటారా? చెప్పండి. ఉన్నారు కదండి, మనలో ఉన్నారు కదా వాక్యం చెప్తున్న వారిలో ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. చూడండి, అలాంటి వారికి చెప్తున్న మాట, అలాంటి విధానంలో ఒకవేళ ఉంటే చూడండి, సువార్త పరిచర్యే నాకు జీవితము, సువార్త పరిచర్య చేయకపోతే నాకు శ్రమ కలుగుతుంది, ఆ సువార్త పరిచర్యలోనే నాకు ఆనందము, ఆ సువార్త పరిచర్యలోనే నాకు సంతోషం అని భావాన్ని వ్యక్తం చేస్తున్న చూడండి ప్రియమైన వాళ్ళరా. ఇంకొక మాట ఏమంటారు చూడండి, 17వ వచనము. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను నా మీద ఒక గురువ నిర్వాహక తత్వము నా మీద మోపబడి ఉన్నది. చూడండి, ఇంకా అట్లయితే నాకు జీతమేమి, నేను సువార్త ప్రకటించక ఆ సువార్త ప్రకటించేది ఏమే, నాకు జీతమే. చూడండి ప్రియమైన వాళ్ళరా, చూడండి ఎలా అంటున్నాడు. నేను చదువుతాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును, నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరుకుతుంది, ఇష్టపడకపోయినా కూడా ఖచ్చితంగా ఆ సువార్త పరిచర్య నేను చెయ్యాలి. ఎందుకంటే ఆ పరిచర్య నా మీద మోపబడింది. గృహం అంటే ఇల్లు, ఆ ఇల్లు కట్టే విధానములో నా మీద మోపబడింది ఆ పరిచర్య. ఆ పరిచర్య చెయ్యటం ద్వారా నాకు జీతం దొరుకుతుంది. ఆ జీతం దొరకటం వల్ల సంతోషించటం లేదు, సువార్త చేయటమే నా జీతం అంట. చూడండి ప్రియమైన వాళ్ళరా, సువార్త చేయటమే జీతం అంట, సువార్త చేయటమే జీతం అంట. ఈరోజు సేవనే జీతం అయిపోయింది మనకు. ఈరోజు సేవనే జీతం అయిపోయింది మనకు. ఈరోజు సేవ చేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు మీకు తెలుసు ప్రియమైన వాళ్ళరా. డబ్బుల కోసమే సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారంటారా లేరంటారా? మీరే చెప్పండి. ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారు కదండి. వాళ్ళు అలాంటి వారిని మనం ఏమని చెప్పాలి? మీరే ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. అంటే వాళ్ళంటే నాకు కోపం కాదు, నేను ఒకటి అంటున్నాను, అయ్యో బైబిల్లో ఇన్ని వచనాలు దేవుడు మన కోసం రాసి పెట్టిన ఇంకా ఈరోజు సంపాదన అనుకుంటూ వెళితే క్రీస్తుని నమ్ముకున్న మన జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఎలా ఉంటాయి? బాగుంటాయి మన జీవితాలు? బాగుండదు ప్రియమైన వాళ్ళ, బాగుండదు
ప్రియమైన వాళ్ళ అందుకంటారు సువార్త ప్రకటించటమే ఉచితముగా. నాకు జీతము. ఉచితంగా చెప్తాను, ఉచితంగానే చెబుతాను. నాకు డబ్బులు అవసరం లేదు, నేను ఉచితంగా చెప్తాను. నా ఎదుటి వారి ఆర్థిక సాయం నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆ సువార్తలో నాకు జీతం దొరుకుతుంది. ఏ జీతము? ఈ లోక సంబంధమైన జీతం అనుకుంటున్నామేమో కాదు, కాదు ప్రియమైన వాళ్ళ, అది పరలోక సంబంధమైన జీతం నాకు దొరుకుతుంది అంటారు చూడండి ప్రియమైన వాళ్ళ. ఉచితముగా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళ పౌలు గారు. అలాంటి మాటలు మరొక మాట అంటారు చూడండి ప్రియమైన వాళ్ళ 19వ వచనము. నేను అందరి విషయంలో సత్యవంతుడినై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకున్నాను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాను తెలుసా? నేను సత్యమైన సువార్త ప్రకటిస్తున్నాను, అంతేకాదు అందరు సంపాదించుకోవాలనుకుంటున్నాను. అందరు సంపాదించుకోవటం నేను ఏ విధంగా ఉండాలనుకుంటున్నా తెలుసా? నన్ను నేను దాసునిగా చేసుకుంటున్నాను అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. చేసుకోవాలంటలేదు, చేసుకున్నాను అంటున్నాడు. ఏంటండి ఏంటిది ఆ మాట మనకు అర్థమవుతుందా? అంటే ఒక ఆత్మను కాపాడాలి అంటే దాసుడిగా ఉండాలనా? ఒక ఆత్మను కాపాడాలంటే దాసుడిగా ఉండాలనా? ఉండాలి అంటారు చూడండి ప్రియమైన వాళ్ళ పౌలు గారు. ఈరోజు ఉన్నారండి? ఈరోజు వాక్యం చెప్తున్నా మనము కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాక్యం వింటున్నా మీరు కూడా కావచ్చు. మీరు దాసులుగా ఉన్నారా, లేకపోతే మీరే ఒకరి ద్వారా దాసులుగా ఉన్నారు? ఆలోచన చేయండి. పౌలు గారు అంటున్నాడు, ఏమంటుంది తెలుసా? నేను ఒకరు కాపాడాలంటే నేను వారికి దాసుడని అంటున్నాడు ప్రేమైన వాళ్ళగా. కొన్ని సంవత్సరాల కిందట ఒక సహోదరుడు నాకు చెప్పేవాడు ప్రేమైన వాళ్ళగా, సుదర్శన్, నువ్వు ఒక ఆత్మను కాపాడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళు చేస్తున్న పనికి నువ్వు వెళ్ళి వాళ్ళకి సహకారంగా ఉండాలి. సహకారంగా అంటే ఏమో తెలుసా? వాళ్ళు కట్టెలు కొడుతుంటే నువ్వు వీళ్ళు కట్టెలు మొయ్యాలి. వాళ్ళు కట్టెలు కొడుతుంటే గుడ్డలు తీసుకుని నువ్వు కూడా నరకాలి. చూడండి, అంతేకాదు వాళ్ళు పొలానికి వెళుతుంటే ఆ పొలంలో కలుపు వాళ్ళు తీస్తుంటే నీవు కూడా పొలానికి ఉన్న కలుపులు తీయాలి. వాళ్ళు పంటకు నీళ్లు కడుతుంటే నీవు కూడా ఆ పంటకు నీళ్లను కట్టాలి అని ఒక భావాన్ని కొన్ని సంవత్సరాల కిందట ఒక సహోదరుడు నాకు చెప్పాడు ప్రియమైన వాళ్ళగా. నేను మర్చిపోనండి, ఆ మాటను మర్చిపోను. కానీ ఆ రోజు చెప్పబడిన మాట నా జీవితంలో అలాగే ఉంచుకున్నాను ప్రియమైన వాళ్ళగా. అలాగే ఉంచుకున్నాను. ఎంత కష్టమైన చేసుకుంటూ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ప్రియమైన వాళ్ళ. అలా కష్టపడితే 2 ఆత్మలు మా సంఘానికి వచ్చాయి ప్రియమైన వాళ్ళ. 2 ఆత్మలు వచ్చాయి మా సంఘానికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, సేనులో పండుకోవడము, నీళ్ళు కట్టడము, కలుపు మొక్కలు తీయడము, రాత్రి వేళ అర్ధరాత్రి వేళ చుట్టూ తిరిగి ఆ అడవి పందులు వస్తుంటే ఆ అడవి పందులను వెళ్ళకొట్టడం జరిగింది ప్రియమైన వాళ్ళ. చూడండి, అలా కష్టపడినందుకే ఏమొచ్చింది తెలుసా? 2 ఆత్మలు వచ్చినాయి ప్రేమైన వాళ్ళ. అది పౌలు గారు చేసిన పరిచర్య ప్రేమైన వాళ్ళ. మనము సంఘములో వాక్యం వింటున్న వారికి మన దాసులుగా ఉన్నామా? సేవకులుగా ఉన్న మనము సంఘములో ఉన్న వారికి దాసులుగా ఉన్నామా అంటే లేం కదా ప్రేమైన వాళ్ళ. అలాగ ఉండాలి అంటున్నాడు. అందుకే అంటున్నాడు, నేను మీ వంటి వాడినైతే మీరు నా వంటి వారు అయితేరా. ఒకప్పుడు దూషకుడుగాను హింసకుడుగా నేను ఉన్నాను కదా, ఒకప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు మీరు నాలాగా ఉండండి, నాలాగా ఆలోచన చేయండి, నాలాగా పరిచయం చేయండి పౌలు గారు చెబుతున్న మాట చూడండి ప్రియమైన వాళ్ళ. ఇంకొక మాట కూడా అంటారు, చూద్దాం ప్రియమైన వాళ్ళ. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ప్రియమైన వాళ్ళ. చూద్దాం అక్కడేం కనబడుతుందో మనకు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణముగా చేయుచున్నాను. చూడండి ప్రేమైన వాళ్ళ ఏమంటున్నాడు, మరొకసారి చదవండమ్మా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. ఇప్పుడు మీ యందు నేను ఉన్నాను కదా, మీ కళ్ళ ఎదుట నేను ఉన్నాను కదా.
కళ్ళ ఎదురుగా ఉన్న నేను ఎన్నో శ్రమలు నేను పొందాను కదా, ఆ శ్రమలలో నాకు బాధ లేదు, దుఃఖం లేదు, ఆవేదన లేదు, వేదన లేదు. మళ్ళీ ఏముంది పౌలా అంటే ఒకే మాట అంటాడు ఆయన, నాకు సంతోషం ఉంది, నాకు సంతోషం ఉందని చెబుతూ ఒక మాట అంటాడు ప్రియమైన వాళ్ళ. సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో ఏదైనా కొదువై ఉంటే నా వంతు నా శరీరములో దానిని సంపూర్ణముగా చేస్తాను అని ఒక భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళ. ఈ మాట మనకు అర్థం కావాలంటే ఒక మాట మీకు నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలా కొట్టారో మీకు అందరికీ తెలుసు. బెత్తములతో కొట్టారు, కుర్రదాలతో కొట్టారు, పిడిగుద్దులతో కొట్టారు కదా, గుద్దారు కదా, అందరికి తెలుసు మనకు. ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందని ఇక్కడ కొట్టండి అంటారంట పౌలు గారు. చూడండి, ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, నాకు ఇక్కడ కొట్టండి మీరు. ఎందుకంటే ఆ ఖాళీ స్థలము సంపూర్ణముగా చేయటానికే ఈ శరీరమందు నేను ముందుకు కొనసాగుతాను అంటాడు ప్రేమైన వాళ్ళగా. చూడండి, నాకు ఇక్కడ తొడలకు దెబ్బలు లేవు, నాకు కొట్టండి, ఇక్కడ నన్ను కొట్టండి. ఎందుకంటే ఆ పరిచర్యలో నేను సంపూర్తిగా నేను చెయ్యాలి, అందుకోసం దేవుడు నాకు ఈ శరీరం ఇచ్చాడు అంటున్నాడు ప్రేమైన వాళ్ళగా. అంటే ఒక శరీరము ఇంతగా దేవుడు మన కోసము దేవుడు ఈ మాటలు రాయించాడంటే మనం ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళరా. మనము ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయాలి. అంతగా చేస్తున్నాడంట పరిచర్య. మనమండి మనం ఎంతగా చేస్తున్నాం పరిచర్య? రక్తం కారణంతగా పరిచర్య చేస్తున్నామండి? మనం చేస్తలేము కదా. ఆయన శ్రమలలో నేను సంతోషముగా ఉన్నానంటున్నాడు. మనం శ్రమలలో వస్తే వాక్యం ఎలా పోతుంది తెలుసా? వ్యక్తుల మీద పోతుంది. శ్రమలు వస్తే మనకు ఎవరు శ్రమలు కలిగించారో ఆ వ్యక్తుల మీద వాక్యం పోతుంది. చూడండి, మన జీవితాలు వాక్యం వాళ్ళ మీద రుద్దుతాం మనము. అది ప్రియమైన వాళ్ళు తప్పండి, అలా చేయడము తప్పు. చూడండి, అంతేకాదు ప్రియమైన వాళ్ళ మరొక మాట కూడా అంటారు. ఏమంటారు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం ప్రియమైన వాళ్ళ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం ప్రేమైన వాళ్ళ. అంటున్నాడు తను ఎలా పరిచయం చేస్తున్నాడో చెప్తున్నా చూడండి ప్రేమైన వాళ్ళ. ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి. శ్రమల ఎందును, ఇబ్బందుల ఎందును, ఇరుకుల ఎందును, దెబ్బల ఎందును, చెరసాలలోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగరణములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘ శాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కాపటమైన ప్రేమతోను సత్యవాక్యం చెప్పుట వలను దేవుని బలం వలనను చూడండి ప్రియమైన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను. ఆయన పరిచయం అంత గొప్పగా నేను వాడబడుతున్నాను, అంత గొప్పగా నేను వాడబడుతున్న ఒక భావాన్ని వ్యక్తం చేస్తున్నాను చూడండి ప్రియమైన వాళ్ళ. అంత గొప్ప భావాన్ని వ్యక్తం చేస్తున్నారు చూడండి. ఏమంటున్నారు చూడండి, శ్రమల ఎందు, ఇరుకుల ఎందు, ఇబ్బందుల ఎందు, దెబ్బల ఎందు, చెరసాలలో ఎందు జాగరణ అన్నీ చేస్తారంట. ఎవరు? పౌలు గారు పరిచయం చేయటంలో. మనం ఇందులో ఏదైనా సరే మనం పొందుకున్నామా? ఇరుకులు వచ్చాయా, మనకు ఇబ్బందులు వచ్చాయా, సేవలో చెరసాలకు వెళ్ళామా, దెబ్బలు తగిలాయా, ఇరికింపబడ్డామా? ఏం లేదు చూడండి ప్రేమ. ఏమీ మన జీవితంలో ఏమీ లేము. సుఖవంతమైన పరిచర్య ఉంది మనకు. సుఖముగా వాక్యం వింటున్నాం కూర్చొని. మనము 4 కానుకలు ఇచ్చి 4 పాటలు పాడి వచ్చేస్తున్నాం మనం, అంతే కాదు ప్రియమైన. అది సంపూర్ణమైన పరిచర్య కాదు. మన సంపూర్ణ కావడానికి ఈ పరిచర్య అసలు సహకారంగా ఉండదు ప్రియమైన వాళ్ళరా. దేవుని వాక్యము హృదయ అంతరంగాలలో పొడుచుకుంటూ వెళ్ళిపోవాలి ప్రియమైన వాళ్ళరా. అలా పొడుచుకుంటూ వెళ్ళిపోతే తప్ప పరిచర్య బలముగా నిలబడుతుంది ప్రియమైన వాళ్ళరా, బలముగా నిలబడుతుంది. మరొక మార్పు చూసుకుందాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనం చదువుదాం ప్రియమైన వాళ్ళ. ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము,
అపాయములోను అపాయంలో ఉన్నవారు ఎటు పోయినను నేను చదువుతలేమ్మా. ఓకే, ఎటు పోయిన శ్రమపడుచున్నాము, ఇరికింపబడిన వారము కాము, అపాయములు నున్నను కేవలం ఉపాయం లేని వారు కాము, అంతేకాదు తరమబడుచున్నాము, దిక్కులేని వారం కామము, పరదోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష బరుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. చూడండి ప్రేమైన వాళ్ళ, తన పరిచర్యలో ఎన్ని ఆటంకాలు కలుగుతున్నాయి చూడండి. పరిచర్యలో ఏమంటున్నా, ఎటుపోయినా శ్రమపడుచున్నాము, ఇరికింపబడిన వారము కాము. చూడండి, మనం ఇరికిస్తాం, మనం తప్పించుకోవడానికి ఎదుటి వాళ్ళని ఇరికించే ప్రయత్నాలు మనం చేస్తాం ప్రేమైన వాళ్ళరా. కానీ పౌలు గారు అలా ఇరికించడంట, ఇరికించే విధంగా మాట్లాడడట. కానీ మనం మాట్లాడతాం. పౌలు గారు చేసిన పరిచర్య చూడండి, మనం చేస్తున్న పరిచర్య చూడండి, మన జీవితం చూడండి, పౌలు గారి జీవితం చూడండి ప్రేమైన వాళ్ళరా. అంతేకాదు మరొక మాట కొంటారు చూడండి, అపాయములు ఉన్నను దేవుడు మాకు ఉపాయం ఖచ్చితంగా మాకు దేవుడు ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా మాకు ఉపాయం ఇస్తాడు. మేము తరవబడుచున్నాము, మాకు దిక్కులే అనుకుంటున్నాము, కానీ మాకు దేవుడే దిక్కుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. చూడండి, పరిచర్య అండి. అలా చేస్తున్న పరిచర్య పౌలు గారు అలాంటి పరిచర్య చేస్తున్నాడంట. చూడండి, అంత గొప్ప పరిచర్య చేస్తున్న వ్యక్తి అంటున్నాడు, నేను మీ వంటి వాడినైతే మీరు నా వంటి వారు అయితిరా? అయ్యామా? తనలాగా మన అయ్యామా అంటే తనకు మనకు చాలా వ్యత్యాసం ఉంది కదా ప్రియమైన వార్త. తనకు మనకు చాలా వ్యత్యాసం ఉంది కదా. చూడండి, అలాంటి వ్యత్యాసం ఉంటే మన ప్రభువును నమ్మినట్ల నమ్మలేనట్ల మీరే చెప్పండి. నమ్మినట్ల నమ్మలేనట్ల చెప్పండి ప్రియమైన వాళ్ళు. అందుకే పౌలు గారు ఇన్ని మాటలు చెప్పి తను ఏ విధంగా మాట్లాడుతారో చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి చదువుతాను ప్రియమైన వాళ్ళ. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. మరొకసారి చదువుతున్నా చూడండి, బాగా మనసు పెట్టి మీరు ఆలోచన చేయండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. ఏంటంటే క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకమంటున్నాడు. అంటే క్రీస్తుతో లేపబడిన వారం అంటే ఎలా? ఎప్పుడు లేపబడ్డాం మనము? అంటే పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడా? కాదే. దేని గురించి మాట్లాడుతున్నా? పోని పునరుద్ధానం అనుకోండి, మన పైనున్న వాటిని వెతకమంటున్నాడు కదా. పునరుద్ధానమైన గురించి ఒకవేళ మాట్లాడితే పైనున్న వాటిని మనం వెతికే అవసరం లేదు. మనం పైకి వెళ్ళిపోతాం, మనం వెతికే అవసరం లేదు. మనం దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. చూడండి ప్రేమైన వాళ్ళ, దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎప్పుడు బాప్తిస్మములో మీరు చనిపోయి తిరిగి లేచిన వారు అయితే, చనిపోయి తిరిగి లేచిన వారి అయితే మీరు ఎలా ఉంటారో తెలుసా? పైనున్న వాటి మీదనే మీరు మనసు ఉంచుతారు. పైనున్న వాటి మీదనే మీరు మనసును ఉంచుతారు. అంతేకాదు మరొక మాట కూడా చూడండి ప్రియమైన వాళ్ళు, పైనున్న వాటి మీదనే మీరు మనసు ఉంచుతారు తప్ప భూ సంబంధం వాటి మీద మీరు మనసే ఉంచరు. చూడండి, బాప్తిసం తీసుకున్న మనము ఇంకా ఈ భూ సంబంధం మీద కోరికలు మనకున్నాయి. నాకు ఇది ఇష్టము, నాకు అది ఇష్టము, నాకు ఇది ఇష్టము, నాకు ఇదంటే నాకు హ్యాపీ, ఇదంటే నాకు చాలా ఆనందము అని ఒకవేళ మీరు అనుకుంటున్నారు అనుకోండి, నేను అనుకుంటున్నాను అనుకోండి, ఇంకా మనం ఎవరమంట? భూ సంబంధమైన వారమే, భూ సంబంధికులమంట. ఈ భూ సంబంధమైన ప్రతి విధానంలో ఏముంటాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు ఉంటాయి. చూడండి ప్రేమైన వాళ్ళ, ఉంటాయంటే ఖచ్చితంగా ఉన్నాయని దేవుడే చెప్పాడు మనకు. దేవుడే మనకు చెప్పాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, అందుకంటున్నాడు మీరు పైనున్న వాటిని మీరు వెతకండి, మీరు పైనున్న వాటిని మీరు వెతకండి అంటే. చూడండి ప్రియమైన వాళ్ళ, 2వ వచనం చదువుతున్నా చూడండి, పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టుకోండి, భూ సంబంధం వాటి మీద మీరు మనసు పెట్టుకోనుకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. చచ్చిపోయిన వారు కోరికలు ఎందుకుంటాయి ఈ లోకంలో? చనిపోయిన వారికి ఆనందాలు ఎందుకుంటాయి ఈ లోకంలో?
చచ్చిపోయిన వానికి నాకు అది ఇష్టము, నాకు ఆ గోలు, నాకు ఈ గోల్ అంటే ఎలా? కాదు 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 కాదు. ఈ మొత్తం లోక సంబంధమైనటివి, ఆ లోక సంబంధమైనటివి క్రైస్తవునికి పనికిరాదు ప్రేమైన వాళ్ళరా. చనిపోయినవాడు క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా? క్రైస్తవుడు అంటే చనిపోయినవాడు, ఈ లోకములో చనిపోయినవాడు, ఈ లోక సంబంధమైన కోరికలకు చనిపోయినవాడు, ఈ లోక ఇష్టాలకు చనిపోయినవాడు, ఈ లోక ఆశలకు చనిపోయినవాడు క్రైస్తవుడు అంటే. అతడు క్రైస్తవుడు ప్రేమైన వాళ్ళరా. మనం అనుకుంటాం క్రైస్తవులను చెప్పుకుంటాము, ఇంకెలా ఉంటాయి మన జీవితాలు? ఇంకా మీరే ఆలోచన చేసుకోండి ప్రేమైన వాళ్ళరా. అలా ఉంటాయంట మన జీవితాలు. మీరు అలా ఉంటే మీరు మృతి పొందలేదు. మీరు ఒకవేళ పైనున్న వాటి మీద మీరు మనసు పెడితే మీరు మృతి పొందారని మీరు గుర్తు పెట్టుకోండి ప్రేమైన వాళ్ళరా. అన్నా నేను బాప్తిసం తీసుకున్నా కదా సార్, మళ్ళీ మీకు మృతి పొందానంటే, ఒకవేళ మృతి పొందావు కానీ మృతి పొందిన నీవు ఈ లోక సంబంధమైన తలంపుల మీద నువ్వు మధ్యలో ఉన్నావంటే నువ్వు మృతి పొందలేదు. నువ్వు ఇంకా ఈ లోక సంబంధంగానే నువ్వు జీవిస్తున్నావు అంటారు చూడండి ప్రియమైన వాళ్ళ. అలాంటి వారిని ఇన్ని మాటలు చెప్పుకుంటూ హెచ్చరించుకుంటూ ఒక మాట అంటారు ప్రియమైన వాళ్ళ. పిలుపు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ప్రియమైన వాళ్ళ చదువుతున్నా చూడండి. ఎవరికి మనకి చెప్తున్న మాట ఏమని చెప్తుంది తెలుసా? నాశనమే వారి అంతము. ఎవరికి? మృతి పొందినట్లుగా మనము బాప్తిసం తీసుకొని ఉండవలసిన వారిగా ఉంటే మంచిది. కానీ బాప్తిసం తీసుకొని ఈ లోక సంబంధం వాటి మీద మనం మనసు పెడితే మనం మృతి పొందలేదు. అలాంటి వారి గురించి చెబుతున్న మాట చూడండి. ఏమంటున్నాడు? నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు వారు అతిశయపడుచున్నారట. ఇన్ని విషయాలు చెప్పాను కదా, సిగ్గుపడాలి. మనం ఏం చేయాలంట? మనం సిగ్గుపడాలంటే ప్రియమైన వాళ్ళ. ఇన్ని విషయాలు చెప్తే అయ్యో ఆయన అలా బ్రతికాడా, అయ్యో ఆయన ఆ విధంగా జీవించాడా, అయ్యో మనం ఈ విధంగా జీవిస్తున్నాం కదా అని సిగ్గుపడాలంట. మనం సిగ్గుపడే విధానంలో ఉండాలి అంటున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళ పౌలు గారు. మనం సిగ్గుపడుతున్నామా? మనం సిగ్గుపడతామంటే సిగ్గుపడం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే రోషాలు పడతాం, మనం కోపాలు పడతాం, తాపాలు చూపిస్తాం మనం ఎవరి మీద? సేవకుల మీద, సంఘం మీద. చూడండి ప్రియమైన వాళ్ళ, ఇలాంటి మాటలు దేవుడు మన కోసం రాసి పెట్టాడు. ఇలాంటి మాటలు దేవుని కృపతో, దేవుని ఆలోచనతో తన పిల్లలు నశించిపోతుంటే వాళ్ళని రక్షించడానికి దేవుడు మరో విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. నేను మీ వంటి వాడినైతేని, మీరు నా వంటి వారు అయితిరా అని అంటలేడు. ఏమంటుందో తెలుసా? వేడుకొనుచున్నాను, నాలాంటి వారిగా కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటారు చూడండి ప్రియమైన. వేడుకుంటున్నానంట 2 చేతులు జోడించి, అయ్యలారా, అమ్మలారా, ఒకప్పుడు మీలాగా నేను ఉన్నాను, ఇప్పుడు నాలాగా మీరు ఉండండి. అలా ఉంటేనే మనం నిత్య జీవానికి వెళ్తాం. అలా ఉంటేనే దేవుని సంకల్పం నెరవేర్చిన వారిగా ఉంటాం. అలా ఉంటే తండ్రి యొక్క సంకల్పం పరిపూర్ణంగా నెరవేర్పబడిన వారంగా ఉంటాం తల్లి అని చెప్తారు చూడండి ప్రేమైన. మన ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడండి పౌలు గారు. చూడండి మరొక మాట కూడా అంటారు. క్రీస్తు స్వరూపం మీలో వచ్చేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. ఏంటి అంత బాధతో మాట్లాడుతున్న మాటలు అవి? అంత వేదనతో మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రియమైన వాళ్ళరా. వేడుకొనుచున్నాను అంటున్నాడు ప్రియమైన. పౌలు గారు వేడుకుంటున్నానంట. ఆయనలాగా పరిచర్య మనం చెయ్యలేము. పావు భాగం, 5 పైసల భాగం కూడా మన జీవితంలో లేదు. ఆయన మనం అంటున్నట్ట, వేడుకుంటున్నాను నేను మిమ్మల్ని, అలా పరిచర్య చేయండి, నాలాగా పరిచర్య చేయండి. తండ్రి మనసును సంతోషపరచండి. తండ్రి మనసును ఆనందపరిచే విధంగా మీరు మీ జీవితాలు ముందుకు నడిపించుకోండి. ఈ లోక సంబంధం మీద మీరు అసలు మనసు పెట్టొద్దండి. పరలోకములో ఒక పౌరసత్వం ఉందని మీరు గ్రహించుకోండి. అక్కడికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి అనే మాటలు మనతో ఈ రోజు వినిపిస్తున్న చూడండి ప్రియమైన వాళ్ళ. ఇన్ని మంచి మాటలు చెప్తున్నారు దేవుడు మనకు. ఎన్ని మాటలు చెప్పినా మనం మారకపోతే ఎక్కడికి పోతాం ప్రియమైన వాళ్ళ? నాశనమే వారి అంతము, అక్కడికి వెళ్ళిపోతాం ప్రియమైన వాళ్ళ. అలా ఆ స్థలానికి వెళ్లకుండా ఉండాలని మనమందరము క్రీస్తు యొక్క స్వరూపము సంపాదించుకొని ప్రభు నడిచిన మార్గంలో మనమందరం నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నా. తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకంలో ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రము. ఇప్పటి వరకు మీ కృపతో, మీ కనికరమతో, మీ దయ్యతో, మీ ప్రేమతో మమ్మల్ని ముందుకు నడిపించేందుకు సంతోషిస్తున్నాం. దేవా, విలువైన ఈ మాటలు తండ్రి గూగుల్ మీట్ తండ్రి యూట్యూబ్లో పెట్టబోచుండగా మీ ఆత్మ సాయం మాకు కావాలి. విన్న ప్రతి కుమారులు, కుమార్తెలు తండ్రి మీ మాటల ఆలోచనలో వారు ఉండేటట్లుగా మీరు సహాయం చేయమని కోరుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను. పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి. ఆమేన్.